జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అదండి సంగతి. వాళ్ళ ఆయన ఒక కేసులో లోపలుంటే అతన్ని కాపాడుకోవటం కోసం పాపం అమాయకుడైన ఇతని మీద నిందలేసి మిమ్మల్ని మీ హాస్పిటల్ని బుక్ చేయాలని చూస్తుంది ఈవిడ. ఓయ్ బాబ్జీ, అన్యాయాలు మోసాలు చేస్తుంది మీరు. మా చైతుబాబు నిరికించాలని చూస్తుంది మీరు. మేడం వీళ్ళతో మాట్లాడి మీరు పదండి మేడం. ఏంటి మేడం మీ దౌర్జన్యం? నేను ముందు మాటలతోనే చెప్తాను, శృతి మించితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఏంటమ్మా ఈ దౌర్జన్యం? ఇప్పుడే కమిషనర్కి ఫోన్ చేస్తాను. సరే చేయండి. వీణ్ణి ఆయన దగ్గరికి తీసుకుపోతున్నాను. ఆయన ఇక్కడికి వస్తే ఇంకా హ్యాపీ కదా. వీడు నిజాలు చెప్తుంటే అప్పుడైనా మీ కళ్ళు తెరుచుకుంటాయి. ఏంట్రా ఇద్దరు కలిసి ఓ బిల్డప్ ఇచ్చేస్తున్నారు? ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన నువ్వు పోలీస్ ఆఫీసర్ వైపు. పోలీస్ కాకుండా అతన్ని తీసుకెళ్లే అధికారం నీకు లేదు. మీకు మా వాడి మీద అంత డౌట్ ఉంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో. స్టేషన్ నాదైతే నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? నేనెవరో తెలుసా? సూర్యకాంతం, డిఎస్పి సూర్యకాంతం, డిఎస్పి సూర్యకాంతం, డిఎస్పి సూర్యకాంతం, డిఎస్పి సూర్యకాంతం. This is my ID card. అది అసలు ఒరిజినల్ ఐడియానా? డౌట్ ఉంటే స్టేషన్కి రా, అక్కడ ఫుల్గా క్లారిటీ ఇస్తారు. అంటే గతంలో డిఎస్పీ? ఎస్, అదే సూర్యకాంతాన్ని. సూర్య ఈజ్ బ్యాక్. సారీ మేడం, మీరెవరో తెలియక. రండి మేడం రండి. ఏమయ్యా, మీకు అసలు బుద్ధుందా? ఆవిడ ఎవరో ఏంటో తెలుసుకోకుండా మీరేదో వాగితే నేను కూడా నిజాలు తెలుసుకోకుండా ఆవిడ మీద ఫైర్ అయ్యాను. మన టైం బాగుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడికి సపోర్ట్ చేసినందుకు మనల్ని కూడా లోపలేసేది. ఛీ, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. చనిపోయింది నటకుమారి కాదనడానికి ఆధారాలేంటి? ఆధారం ఉంది ఎస్ఐ గారు. రాఘవ్ గారు, ఈయన జర్నలిస్ట్ రాఘవ్ గారు, మీకు తెలిసే ఉంటుంది. ఆ రోజు వీళ్ళు హాస్పిటల్కి వచ్చిన ఓ అనాథ శవాన్ని ఫోటోలు తీయాలని మీ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిస్తేనే ఈయన హాస్పిటల్కి వచ్చి ఆ శవాన్ని ఫోటోలు తీశారు. అవును సార్, ఇవ్వండి. కోరిని తుమ్ పదగా ఇదే ఆఖరి ఫోటో, ఇదే ఆఖరి ఫోటో, ఫోటో లేవు లేవు అంటూ ఇంకో కాపీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావురా? పాతాళ భైరవ్ సినిమాలో పుట్టలోంచి పావులు వెళ్ళినట్టు నీ దగ్గర ఇంకా ఎన్ని కాపీలున్నాయిరా? చూసారుగా, చనిపోయిన అమ్మాయి ఈవిడ కూతురు నటకుమారి కాదు. అబద్ధం! ఎస్ఐ గారు, వీళ్ళంతా కలిసి ఆ చేతుని కేసు నుండి తప్పించాలని చూస్తున్నారు.
నా కూతురికి నాకు అన్యాయం చేస్తున్నారు. అసలు ఈ జర్నలిస్ట్ నిజం చెప్తున్నాడని గ్యారెంటీ ఏంటి? ఫోటో మార్చేసి ఉండొచ్చు కదా. ఫోటోలు మార్చేసి ఉండొచ్చు అని నువ్వు వారించినా చనిపోయింది నటకుమారి కాదు అనడానికి నా దగ్గర ఇంకో ఆధారం కూడా ఉంది. చనిపోయింది నటకుమారి అని చెరువు దగ్గర శవాన్ని చూశాను. ఆ తర్వాత మార్చిరికి పంపించిన తర్వాత నేను ఆ శవం దగ్గరికి వెళ్ళాను. చూడండి, వీళ్ళు నటకుమారి అంటున్న శవం చేతికి 6 వేళ్లున్నాయి. నటకుమారి ఏ చేతికి 6 వేళ్లు లేవు సార్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నా కూతురికి కూడా 6 వేళ్ళు. నోర్మై! హ? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని అబద్ధాలు ఆడతావు? నేను చెప్తున్నాను కదా, వీణ్ణి లోపలేసి 4 తన్నితే నిజాలన్నీ వాడే చెప్తాడు. వాడి సాక్ష్యమే ఈ కేసులో కీలక సాక్ష్యం. జర్నలిస్ట్ గారిచ్చిన ఫోటోసే ఆధారం. ఒకప్పుడు ఇదే డిపార్ట్మెంట్లో నేను డిఎస్పీగా వర్క్ చేశాను. దిస్ ఈజ్ మై ఐడి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.